నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజునకు శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెబుతున్నారు. ఓ ధర్మనందన, మీరెంతో అదృష్టవంతులు. మహామునులు యోగేంద్రులు కూడా ఎల్లప్పుడూ మీ సన్నిధిలోనే సంచరిస్తూ ఉంటారు. ఎందువల్లంటే మీ పక్కనే వాసుదేవుడు ఉన్నాడు కదా. వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మ మహాయోగులకు కూడా దుర్లభమైన దర్శనం కలిగిన ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడై మాయా మానవ రూపంలో ఈ భూమిపై అవతరించాడు. అందువల్లనే మేమంతా వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుంటున్నాం. మాకైనా అప్పుడప్పుడే స్వామి దర్శనం, మీకైతే నిరంతరము మీ పక్కనే బంధువై సంచరిస్తున్నాడు. మీకన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా? ఇది నిలబెట్టుకోవాలి మీరు. మనకు అవకాశం అనేది అంది వచ్చింది, పరమాత్మ యొక్క అనుగ్రహం. ఆ వచ్చిన అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళు అనుగ్రహానికి పాత్రులవుతారు. సవా అయం బ్రహ్మ మహద్విముర్గ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి. ఈయనెవరు? కృష్ణుడంటే ధర్మరాజా తెలుసా? పరబ్రహ్మ. కైవల్యం అనేది మోక్షం ఏదైతే ఉందో ఆ మోక్షానంద స్వరూపుడు ఎవరు అంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మయే. కైవల్య నిర్వాణ సుఖానుభూతి. ఎవరి చేత ఈ మోక్షానందం వెతకబడుతూ ఉంటుంది? మహద్విమృగ్య. గొప్ప గొప్ప వాళ్ళంతా వెతుకుతూ ఉంటారు. ఓ పట్టాన మనస్సు నిలిస్తేగా ఎక్కడున్నాడు పరమాత్మ, ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటారు. అలా గొప్పవారి చేత, తపస్సంపన్నుల చేత అన్వేషింపబడి నిరీక్షించబడేటువంటి పరమాత్మ మీకు చేరువుగా ఉన్నాడు. ప్రియ సుహృద్వః ఖలు మాతులేయః ఆత్మార్హణీయో విధికృత్ గురుశ్చ. కృష్ణ, నాకు ఈ పని కావాలి, చేసిపెట్టు అని నువ్వు అడిగితే ధర్మరాజా శ్రీకృష్ణుడు వెంటనే చేస్తున్నాడు. ఎంత అదృష్టం! విధికృత్, నువ్వు చెప్పినట్టల్లా చేసేటువంటి పరమాత్మ మీ పక్కనే ఉన్నాడు. సద్వినియోగం చేసుకో. ప్రియ సుహృద్వః, మీకెంతో ప్రియుడయ్యాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందువల్లంటే మీరు ధర్మపరులు కాబట్టి. సుహృతు, స్నేహితుడయ్యాడు. మాతులేయ, సాక్షాత్తు మేనమామ కుమారుడయ్యాడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి మీరు చక్కగా చేరువుగా పొంది అదృష్టాన్ని అనుభవిస్తున్నారు. అర్హణీయ, సాక్షాత్తు పూజింపదగినవాడు, ఆత్మ పరబ్రహ్మస్వరూపుడు. గురుశ్చ, మీ అందరికీ ఆయా సమయాల్లో చక్కని తగినటువంటి సలహాలు ఇస్తూ గురువుగా నిలబడి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నాడంటే ఇంతకన్నా మీకన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? ఓ ధర్మరాజా అని నారద మహర్షి చెబుతూ, జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావళిన్ పలుకల్లేని. పద్మం నుంచి పుట్టినటువంటి ఆ స్వయంభూ బ్రహ్మగారు కూడా చర్చిస్తూ ఉంటాట. ఈ పరమాత్మ తత్వం ఎలా ఉంటుంది, ఈయన్ని ఎలా తెలుసుకోవచ్చు అని ఆలోచించి వర్ణిస్తూ ఉంటాడు వేదాల రూపంలో. వాళ్ళు చర్చించి చర్చించి మనస్సులో భాషతో చెప్పలేనంత అనిర్వచనీయమైన దివ్యమైన స్వరూప స్వభావాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాంటి జనార్దనుడు కృష్ణుడు. జనార్దన వయ పరబ్రహ్మంబు. కృష్ణుడనే పేరుతో, జనార్దనుడనే పేరుతో సాక్షాత్తు ఆ పరబ్రహ్మయే నీ ఇంటిలో చెలి అయి మేనమరంది అయి సచివుడై, నీకు స్నేహితుడై, చెలికాడై, మేనమామ కుమారుడై, స్నేహితుడై, చిత్తప్రియుడై, నీ మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తూ నీ చుట్టూ తిరుగుతూ, మహాఫల సంధాయకుడై, మీరేది కోరితే అది, కోరకుండానే మీకేది హితమో ఆ ఫలితాలన్నీ వచ్చే విధంగా చేస్తూ ఉన్నాడు. చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. మీ పక్కనే తిరగటం మీ అదృష్టం. ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నయస్య సాక్షాత్ భవ పద్మజాదిభిః రూపం ధియా వస్తుతయోపవర్ణితం మౌనేన
భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష ససాత్వతాం పతి. ఇక ఆయన అనుగ్రహం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎలా స్వామి అనుగ్రహాన్ని మేము సంపాదించుకోవాలి? బ్రహ్మాదులకే సాధ్యము కానటువంటి ఆ రూపము, బుద్ధితో ఎంత ఆలోచించినా అంతు చిక్కని పరమాత్మ రహస్యము వస్తుతయా ఉపవర్ణితం నా. యథార్థ స్థితిని, పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని వర్ణించటానికి బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైపోయింది. అలాంటి పరమాత్ముడు ఒక రూపాన్ని ధరించి మీ పక్కనే ఉన్నాడు. ఎలా పొందాలి ఆయన్ని? మౌనేన, ధ్యానం చేస్తూ చక్కగా హాయిగా ఐహికమైన విషయాలన్నీ విడిచిపెట్టి ఏకాంతంగా, అలాగే భక్త్యా, భక్తిభావంతో, ఉపశమేన, ఇంద్రియములను జయించటం చేత, ఇలా అనేక మార్గాల్లో ఆ పరమాత్మని పూజించాలి. అదే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రసీదతామేష, ఆ స్వామి అనుగ్రహించి మాకు కూడా మీకు పట్టినంత అదృష్టం వచ్చే విధంగా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన భక్తుల పక్షం వాడు. సాత్వతాం పతి, భక్తులకు కొంగు బంగారమై వారి మనస్సుని ఎరిగి వాళ్ళకు కావలసినవన్నీ చేస్తాడు భక్తుల మనస్సులో ఉన్న పరమాత్ముడు. స ఏష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః పురారుద్రస్య దేవస్య మయేనానంతమాయినా. ఓ ధర్మనందన, పూర్వం మయుడని అసురుల శిల్పి, ఆయన రాక్షసులకి సహాయం చేస్తూ 3 పురములను సృష్టించాడు. ఆ పురములను భేదించడానికి పరమేశ్వరుడు ఎన్నో అస్త్రాలు ప్రయోగించినా కూడా ఆ అసురమాయ ప్రబలినప్పుడు ఈ శ్రీకృష్ణుడే విష్ణువు కదా, ఆ విష్ణువు పరమేశ్వరునికి అండగా నిలిచి పరమేశ్వరుని కీర్తిని ఇనుమడింపజేశాడు అన్న విషయాన్ని నారద మహర్షి చెప్పంగానే రాజోవాచ, ఇక ధర్మరాజుకి సందేహం మొదలైపోయింది. కస్మిన్ కర్మణి దేవస్య మయోహన్ జగదీశితుః యథాచోపచితా కీర్తి కృష్ణేనానేన కథ్యతాం. ఎప్పుడు జరిగింది నారద మహర్షి? వృత్తాంతం అంతా చాలా విచిత్రంగా ఉందే. మయాసురుడా రాక్షసులందరికీ సహాయం చేశాడా? పరమేశ్వరుడు రాక్షసులందరినీ సంహరించేటప్పుడు ఆయన కొంత భ్రమపడ్డాడా? శ్రీకృష్ణుడు వైకుంఠవాసి అయిన శ్రీ మహావిష్ణువు ఆయనకి సహకరించాడా? ఈ వృత్తాంతం విలక్షణంగా ఉంది, నాకు వివరంగా చెప్పు. యథాచోపచితా కీర్తి, ఆ రుద్రుని యొక్క కీర్తి ఇనుమడించే విధంగా ఈ కృష్ణుడు ఎలా చేశాడో ఆ విచిత్రం నాకు చెప్పవా అని ప్రశ్నించాడు ధర్మరాజు నారద మహర్షిని. నారద ఉవాచ, అప్పుడు నారద మహర్షిలా అంటున్నారు. నిర్జిత అసురాదేవై యుధ్యనేనోపబృంహితై మాయినాం పరమాచార్యం మయం శరణమాయయు. మామూలే, శ్రీ మహావిష్ణువు యొక్క సహాయ సహకారాలతో, ఆయన ఇచ్చిన సాధన సంపత్తితో దేవతలు ఎప్పుడూ విజయాల్ని సాధిస్తున్నారు. రాక్షసులందరినీ కూడా అణిచివేస్తున్నారు. కానీ రాక్షసులు ఈ బాధని భరించలేక ఎలాగైనా సరే దేవతల్ని నిర్జించాలి అనే సంకల్పంతో అసుర శిల్పి అయినటువంటి మయుని దగ్గరికి వెళ్ళి, ఓ మయుడా, మేము దేవతల్ని ఏ విధంగా అయినా నిర్జించాలి, వాళ్ళు చేసే దాడి నుంచి తప్పించుకోవాలి, మాకు రక్షణ కవచాలు కావాలి, అనేక రహస్యమైన సాధనాలు అన్నీ కావాలి, అస్త్రశస్త్రాలు కావాలి అని ఆ అసుర శిల్పి మయుణ్ణి కోరారు, శరణు కోరారు. స నిర్మాయ పురస్తిస్రః హైమీరౌప్యాయసీర్విభు దుర్లక్ష్యాపాయ సంయోగాః దుర్వితర్క్య పరిచ్ఛదాః. వెంటనే మయుడు కూడా రాక్షసులకి సహాయం చేయాలనేటువంటి సంకల్పంతో 3 పురములను నిర్మించాడు, పట్టణాలు. అవి ఎలాంటి పట్టణాలు అంటే బంగారంతో ఒక పట్టణం, అలాగే వెండితో ఒక పట్టణం, ఇనుముతో కూడినటువంటి ఒక పట్టణం. అవి ఒక చోట నిలబడవు, సంచరిస్తూ ఉంటాయి. ఆ పట్టణాల లోపల రాక్షసులందరూ ఉంటారు. వాళ్ళని భేదించడం చాలా కష్టం. ఆ పట్టణాలు 3 కూడా ఒక వరుసలో ఉన్నప్పుడు మాత్రమే వాటిల్ని భేదించగలుగుతారు, రాక్షసుల్ని సంహరించగలుగుతారు. ఈ రకమైన ఉపాయంతో మయుడు రాక్షసుల కోసం ఈ పట్టణాల్ని సృష్టించాడు. దుర్లక్ష్యాపాయ సంయోగాః, ఒక చోట ఉండకుండా కదులుతూ ఉంటాయి, అపాయకరంగా కదులుతూ ఉంటాయి. వాటి చలనం ఎప్పుడు ఎలా ఉంటుందో
ఎవరూ తెలుసుకోలేరు. అలాంటి విచిత్రమైన పట్టణాలవి. దుర్వితర్క్య పరిచ్ఛదాః, ఊహించటానికి కూడా వీల్లేనటువంటి ఆవరణములతో కప్పబడి ఉన్నాయి. రహస్యమైన ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి ఆ రాక్షసుల దగ్గర. ఆ రాక్షసులందరూ గుంపులు గుంపులుగా ఆ పట్టణాల్లో ఉంటూ దేవతలకి తెలియకుండా ఆ పట్టణాల రూపంలోనే దేవతల మీద దండెత్తి వాళ్ళని ఓడిస్తూ ఉన్నారు. వాళ్ళని ఛేదించటం దేవతల వల్ల కాలేదు. తాభిస్తే సురసేనాన్యో లోకాం స్త్రీన్ శేశ్వరాన్ నృప స్మరంతో నాశయాంచక్రు పూర్వవైరమలక్షితాః. ఆ పట్టణముల యొక్క సహాయంతో వాటిల్లోనే దాగి నగర రూపములలో అప్పటికప్పుడు సంచరిస్తూ గబగబా దేవతల మీద విరుచుకుపడుతూ రాక్షసులు చిత్ర విచిత్రమైన శస్త్రాస్త్రములతో వాళ్ళందరినీ ఓడిస్తున్నారు. అలక్షితాః, దేవతలు వాళ్ళని పట్టుకోవాలంటే కనిపించటం లేదు, ఆ పురాల్లో దాక్కుంటున్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని ఏడిపించారు కదా మీరు, ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తాను చూడండి అని ఈ రాక్షసులు దేవతల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు దేవతలకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే పరమేశ్వర కైలాసవాస అని ఆ పరమేశ్వరుడి సన్నిధికి వెళ్ళారు. తతస్తే శేశ్వరాలోకాః ఉపాసాద్యేశ్వరం విభో త్రాహినః తావకాన్ దేవ వినష్టాన్ త్రిపురాలయైః. ఓ పరమేశ్వర, కైలాసవాస, గంగాధర, గరళకంఠ, చంద్రశేఖర, ఈ రాక్షసులున్నారే వీళ్ళు మాయాపురములను ఆశ్రయించి అనేక రకములైన ఆయుధములతో మా మీద దండెత్తి ఏడిపిస్తున్నారు. మేము తిరిగి ఎదురుదాడి చేద్దామంటే వాళ్ళు కనిపించటం లేదు, దాక్కుంటున్నారు. వాళ్ళ బారి నుంచి ఎలాగైనా నువ్వే కాపాడాలి. త్రాహినః వినష్టాన్, ఆ త్రిపురముల రూపంలో వచ్చి దాడి చేస్తున్న రాక్షసుల బారి నుంచి మమ్మల్ని రక్షించవలసింది అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు ఈ దేవతాగణాలన్నీ. అథానుగృహ్య భగవాన్ మా భయిష్టేతి సురాన్ విభు శరం ధనుషి సంధాయ పురేశ్వస్త్రం వ్యముంచ్యత. మీకేం భయం లేదు, భయపడద్దని అభయం ఇచ్చాడు పరమేశ్వరుడు. దివ్యమైనటువంటి ధనుస్సును అలాగే బాణములను తీసుకుని ఎంతో విలక్షణమైనటువంటి చక్కని రథాన్ని అధిరోహించి పురాణాంతరాల్లో ఈ త్రిపురాసుర సంహారం అనేటువంటిది అత్యద్భుతంగా వర్ణింపబడింది. ఆ త్రిపురాల్ని నాశనం చేయటం కోసం దివ్యమైన రథాన్ని అధిరోహించినటువంటి పరమేశ్వరుడు ధనుస్సును బాణమును స్వీకరించి వెళ్ళి వాళ్ళ మీద అగ్నితో సమానమైనటువంటి బాణ పరంపరను ప్రయోగించాడు. శరం ధనుషి సంధాయ పురేశ్వస్త్రం వ్యముంచ్యత, మంత్రపూర్వకమైన దివ్యమైన అస్త్రశస్త్రములన్నింటినీ ప్రయోగించాడు. తతోగ్నివర్ణాః ఇషవః ఉత్పేతుః సూర్యమండలాత్ యథా మయూఖ సందోహః నాదృశ్యంత పురోయతః. ఆ బాణముల సమూహం ఎలా ఉంది అంటే అగ్నివర్ణాః ఇషవః, అగ్నితో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాయి. సూర్యమండలం నుంచి ఉద్భవించేటువంటి అగ్నిగోళములా అన్నట్లుగా ఉన్నాయి. ఆ బాణ పరంపరలన్నీ కూడా సూర్యుని యొక్క కిరణాల్లాగా ఉన్నాయి. ఆ కిరణాల్లాంటి ఎంతో తేజోవంతములైన బాణ పరంపరలను పరమేశ్వరుడు రాక్షసుల మీద ప్రయోగించాడు. ప్రయోగించేటప్పటికి వెంటనే ఆ పురములు ఆ కాంతికి అస్త్రముల తేజస్సుకి కనిపించకుండా పోయినాయి. కానీ ఆ రాక్షసులందరూ ఆ బాణముల దెబ్బకు అస్త్రశస్త్రముల దెబ్బకు మరణించారు. కానీ అక్కడే విచిత్రం జరిగింది. తైస్పృష్టా వ్యసవః సర్వే నిపేతు స్మపురౌకసః తానానీయ మహాయోగి మయః కూపరసే అక్షిపత్. ఎప్పుడైతే పరమేశ్వరుడు ప్రయోగించిన అద్భుతమైన ఆ శస్త్రములు స్పృశించాయో అసురులందరూ కూడా మరణించారు, ప్రాణాలు పోయినాయి. కానీ మయుడేం చేశాడు, ఆ రాక్షస సమూహాలందరినీ తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి ఒక బావిలో పడేశాడు, పెద్ద బావిలో పడేశాడు. ఆ బావి ఎలాంటిది అంటే ఆ బావి నిండా అమృతము నిండి ఉన్నది. అమృతం తాగితే ఎవరైనా జీవిస్తారు. అమృత స్పర్శ చేత పరమేశ్వరుని చేత సంహరింపబడిన ఈ రాక్షసులందరూ ఆ అమృతమయమైనటువంటి బావిలో పడి ఆ రసం చేత మళ్ళీ జీవించి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో పరాక్రమంతో యుద్ధానికి వస్తున్నారు. ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు దివ్యమైన బాణాలు ప్రయోగించినా అస్త్రాలు ప్రయోగించినా పరమేశ్వరుడు వేసినటువంటి బాణములన్నీ కూడా అసురుల మీద పనిచేస్తున్నాయి, కానీ
వాళ్ళు మరణించి మళ్ళీ బ్రతికొస్తున్నారు ఈ అమృత రసంతో కూడినటువంటి బావి ప్రభావం వల్ల. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే మయుడనేటువంటి అసుర శిల్పి. ఈ రకంగా రాక్షసులకి పూర్తిగా సహకరిస్తున్నాడు అతను. సిద్ధామృత రసస్పృష్టా వజ్రసారా మహౌజస ఉత్తస్థుర్మేఘదలనా వైద్యుత ఇవ వహ్నయ. ఆ చక్కని అమృత స్పర్శ చేత ఆ రాక్షసులందరూ వజ్రంతో సమానమైన దేహంతో, గొప్ప తేజస్సుతో, రెట్టించిన ఉత్సాహంతో చచ్చిపోయిన వాళ్ళంతా మళ్ళీ బతికొస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దట్టమైన మేఘాల్లోంచి మేఘాల్ని చీల్చుకుని బయటకు వచ్చేటువంటి పెద్ద పెద్ద మెరుపుల్లాగా ఉన్నారు. ఉరుములతో కూడిన మెరుపుల్లాగా ఉన్నారు, అగ్నుల్లాగా ఉన్నారు. ఇలా ఎన్నిసార్లు వాళ్ళని సంహరించినా మళ్ళీ వాళ్ళు జీవించి వస్తూనే ఉన్నారు ఈ అమృత కూపము యొక్క ప్రభావం వల్ల. విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం తదాయం భగవాన్ విష్ణు తత్రోపాయమకల్పయతు. అయ్యో, పరమేశ్వరుడు ఇంత శక్తివంతుడు, ఈ రాక్షసులందరినీ సంహరిస్తున్న వాళ్ళు ఇలా అమృత రసం వల్ల జీవించి వచ్చేస్తున్నారు. మనం ఏ విధంగానైనా పరమేశ్వరుని యొక్క తేజస్సుని, కీర్తిని ఇనుమడింపజెయ్యాలి అనేటువంటి సత్సంకల్పంతో ఆ శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి ఒక చక్కని ఉపాయాన్ని కల్పించారు. ఏం చేశాడా పరమాత్మ విష్ణు మాయతో? తాను ఒక గోవుగా మారాడు. వత్స ఆసీత్ తదా బ్రహ్మ స్వయం విష్ణురయం హి గౌః ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ. ఈ శ్రీ మహావిష్ణువేమో గోవు రూపాన్ని ధరించి బ్రహ్మగారిని పిలిచాడు. ఓ బ్రహ్మ, నువ్వు కూడా దూడవైరా అన్నాడు. అనగానే బ్రహ్మగారు కూడా ఒక దూడలాగా వచ్చాడు. తల్లిని వెన్నంటి వెళ్ళేటువంటి దూడ బ్రహ్మ అయితే, తల్లి గోవు రూపాన్ని ధరించిన వాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు గోరూపంలో దూడతో పాటు వచ్చి ఆ త్రిపురములలో ప్రవేశించి అమృతరసంతో కూడిన ఆ బావిలో ఉన్నటువంటి అమృతాన్నంతా తాగేశాడు. దూడ కూడా తాగేసింది, గోవు తాగేసింది. ఈ రాక్షసులందరూ చూస్తూనే ఉన్నారు, కానీ ఆ గోవు స్వరూపాన్ని చూచి వాళ్ళు మైమరిచిపోయారు. అదే విష్ణుమాయ. తే సురాహ్యపి పశ్యంతః నన్యషేధన్ విమోహితాః తద్విజ్ఞాయ మహాయోగి రసపాలాని దంజగౌ. ఈ రాక్షసులందరూ చూస్తూ ఉండంగానే ఆ అమృతాన్నంతా ఈ గోవు దూడ ఇద్దరు కలిపి తాగేశారు. తాగేసేటప్పటికి ఇంకా అమృతంతో కూడిన బావి కాస్త అమృతం లేనిదైపోయింది. మరణించిన రాక్షసుల్ని బ్రతికించడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు పరమేశ్వరుడు ప్రయోగించిన అస్త్రశస్త్రముల బారిన పడినటువంటి అసురులందరూ మరణిస్తూ ఉన్నారు. వెంటనే అక్కడికి మయుడు వచ్చి చూచాడు. స్వయం విశోక శోకార్తాను స్మరందైవ గతించతాం. ఇదంతా చూచి మహాయోగి అయినటువంటి ఆ మయుడు, అయ్యో ఇలా జరిగిందేమిటి, అంతేలే, విధిరాత దాటడం ఎవడి వల్ల అవుతుందని తాను జరిగిన దానికి దుఃఖపడకుండా ముందు తనని తాను నిగ్రహ సంపన్నునిగా చేసుకుని శోకంతో ఉన్నటువంటి రాక్షసుల్ని ఓదార్చాడు. మీరు మాత్రం ఏం చేస్తారు, విధి వక్రించింది, మనం ఏం చేయలేము, ఇక్కడున్న ఈ అమృత రసాన్నంతా గోవు దూడ మాయం చేసేసినాయి, ఇదంతా విష్ణువు చేసినటువంటి మాయ. దేవో సురో నరోన్యోవా నేశ్వరో స్తీహ కశ్చన. దేవతలు గాని రాక్షసులు గాని నరులు గాని ఏ జీవులైనా సరే పరమేశ్వరుని యొక్క సంకల్పాన్ని దాటి ఎవరూ ప్రవర్తించలేరు. ఆత్మనోన్యస్య వాదిష్టం దైవేన అపోహితుం ద్వయోః. తనదైనా సరే ఇతరులదైనా సరే ఏదైనా సమస్య వస్తే పరిష్కరించటం ఎవరి వల్ల కాదు. మన శక్తి మేరకు మనం ప్రయత్నిస్తాం, కానీ అంతిమంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్ముడే. ఇందులో మీ పొరపాటేం లేదు, ఇదంతా విధి లిఖితము అని మయుడు రాక్షసులతో చెబుతున్నాడు. లేకపోతే ఈ అమృతమయమైనటువంటి ఈ బావిలో ఉన్న ఔషధం అంతా కూడా కనిపించకుండా పోవడం ఏమిటి, ఈ గోవు తాగేయటం ఏంటి, మీరు చూస్తూ ఉండడం ఏమిటి? ఇది విధి వైపరీత్యం తప్ప వేరొకటి కాదు. అసురులకు ఇప్పుడు అంత్యకాలం సమీపించింది, దీని బారి నుంచి ఎవరు రక్షించలేరు అని మయుడు కూడా విడిచిపెట్టేశాడు. అథాసౌ శక్తిభిస్వాభి శంభోః ప్రాథనికం యథాత్. ఇలా అమృత రసంతో కూడిన బావిలో ఉన్న అమృతాన్నంతా స్వీకరించిన తరువాత శ్రీ మహావిష్ణువు పరమేశ్వరునకు ఇంకా ఇనుమడించేటువంటి శక్తిని అందించి తన దగ్గరున్న ఆయుధాలన్నీ, ప్రధానమైన ఆయుధాలన్నీ ఇచ్చాడు. ఏమిటా ఆయుధాలు అంటే ధర్మజ్ఞాన విరక్తి రుద్ధి తపో విద్యా క్రియాదిభి. ఆ ఆయుధాలు ఎలాంటివి, వేటితో నిండి ఉన్నాయి అంటే ధర్మంతోనూ జ్ఞానంతోనూ విరక్తితోనూ.
ఐశ్వర్యంతోనూ తపస్సుతోనూ విద్య మొదలైనటువంటి వైదిక క్రియలతోనూ కూడి ఉన్న అద్భుతమైన ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధాలు ఏమిటంటే రథం సూతం ధ్వజం వాహాన్ ధనుర్వర్మ శరాదియతు. రథాన్ని నడిపే సూతుణ్ణి, ఒక చక్కని జెండా, గుర్రములు, ధనుస్సు, చక్కని కవచము, బాణములు, ఇవన్నీ వేటితో నిండి ఉన్నాయి అంటే ధర్మం అంటే రథమే ధర్మమయ్యింది. అలాగే సూతుడంటే జ్ఞానానికి ప్రతీక, అలాగే జెండా అంటే వైరాగ్యానికి సూచన, గుర్రాలంటే ఐశ్వర్యానికి సూచన, ధనుస్సు అంటే తపస్సుకి సూచన, విద్య అంటే కవచమే విద్య, అలాగే వైదిక కర్మ అంటే బాణము. ఇలాంటి ఆయుధాలు, ఈ ఆయుధాలన్నీ కూడా ఆయా గుణములు కలిగినటువంటివే. అలాంటి ఆయుధ సంపత్తిని పరమేశ్వరునికి ఇచ్చి సహకరించాడు శ్రీ మహావిష్ణువు. ధర్మజ్ఞాన విరక్తి రుద్ధి తపో విద్యా క్రియాదిభి రథం సూతం ధ్వజం వాహాన్ ధనుర్వర్మ శరాదియతు. ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సహకారంతో ఇంక పరమేశ్వరుడు విజృంభించి సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే శరం ధనుషి సంధాయ ముహూర్తే అభిజితి ఈశ్వర. పరమేశ్వరుడు సంసిద్ధుడై ఆ విష్ణువిచ్చినటువంటి ఆయుధ సంపదనంతా స్వీకరించి శరాన్ని ధనుస్సు యందు చక్కగా సంధించి అభిజిల్లగ్నంలో 12 గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో పరమేశ్వరుడు దదాహతేన దుర్భేద్యాహ హరోధ త్రిపురో నృప. ఆ త్రిపురములను, వాటిలో ఉన్న రాక్షస సమూహాన్ని అమోఘమైన శస్త్రాస్త్ర పరంపరలతో దహించి వేశాడు. కాబట్టి ఓ ధర్మరాజా, మానవ మాతృలకే కాదు దేవతలకు కూడా వారి కీర్తికి ఏమాత్రము ఇబ్బంది కలగకుండా సర్వకాల సర్వావస్థల యందు సహకరించి పరిరక్షించేటువంటి పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువే ఇప్పుడు నీ ఎదుట శ్రీకృష్ణునిగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పారు. దివి దుందుభయో నేదుహు విమాన శతసంకులాహ. ఎప్పుడైతే ఆ త్రిపురులు పరమేశ్వరుని చేత దహింపబడ్డారో వెంటనే దేవతలందరూ దుందుభులు మోగించారు. పరమేశ్వర జయహో జయహో అని జయధ్వానాలన్నీ కూడా పలికారు. ఈ రకంగా ఈ శ్రీకృష్ణుడే ఆ శ్రీ మహావిష్ణువు, అందరినీ ఉద్ధరించేటువంటి వాడు ఈ శ్రీకృష్ణుడే అని నారద మహర్షి ధర్మరాజునకు పరమాత్మ యొక్క చక్కని తత్వాన్ని వివరించి చెప్పారు. ఆ విశేషాలు మనం యథాశక్తి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మనం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh